చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరుతో పాటు మంత్రుల పనితీరు మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఆయన టేబుల్ మీద ఇప్పుడు మొత్తం క్యాబినెట్లో ఉన్న అందరి మంత్రుల పనితీరుకు సంబంధించి క్షుణ్ణంగా ఒక రిపోర్ట్ ఉందట. ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు తమ శాఖకు సంబంధించి ఎక్కువ ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారు, ఎవరు తమ శాఖకు సంబంధించి పనితీరు విషయంలో స్పష్టంగా ఉన్నారు, ఎవరు తమ తమ శాఖలకు సంబంధించి పూర్తి అవగాహనతో ఉన్నారు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట. వాస్తవానికి ఏడాది గడుస్తోంది. ఇప్పటికీ కొంతమంది మంత్రుల్లో పనితీరులో ఇంకా మార్పు రాలేదు. సీనియర్ మంత్రుల సంగతి సరే, కొత్తగా మంత్రులుగా అవకాశం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని కొనసాగించాలి అంటే ఖచ్చితంగా ఈ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఏడాది తర్వాత కూటమి పాలన తర్వాత ఖచ్చితంగా ఏడాది తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే మంత్రుల పనితీరు ఆధారంగా